సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నిజముగా మరి ఎంత చక్కటి మాట బైబిల్లో రాయబడి ఉందో చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా. పరాక్రమశాలి అనిపించుకోవటం కంటే కూడా దీర్ఘశాంతము కలిగి ఉండుట చాలా శ్రేష్టమైనది, అది ప్రయోజనకరమైనదని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, పట్టణాన్ని, ఒక దేశాన్ని స్వాధీనం పరుచుకోవట కంటే కూడా తన మనసును, తన హృదయమును తన స్వాధీనములో ఉంచుకొనుట అది చాలా శ్రేష్టము, చాలా ఉత్తమము, అది ప్రయోజనకరమైనదని వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఎలా ఉన్నాం మనం అన్నది మనం పరీక్షించుకుందాం. నిజముగా మనము బలాఢ్యులుగా, చాలా బలము గల వాళ్ళుగా మనం ఉన్నట్టు కంటే కూడా దీర్ఘశాంతము కలిగి, నిజముగా శాంతిమూర్తి అయిన యేసు ప్రభువారిని మనం ధరించుకొని దీర్ఘశాంతం కలిగి ఉండుట చాలా శ్రేష్టము అని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, అనేక పట్టణాలను కూడా జయించిన రాజులు ఉన్నారు. అనేకమైన పట్టణాలను, అనేకమైన దేశాలను జయించిన రాజులు అనేక మంది ఉన్నారు. కానీ వారి హృదయాన్ని, వారి మనస్సును వారు స్వాధీనపరుచుకోలేకపోయారు. అది ఏం ప్రయోజనం? తన మనసును కట్టడ చేయటము, తన మనసును స్వాధీనపరుచుకోవటము, తన హృదయమును స్వాధీనపరుచుకోవటము చాలా శ్రేష్టము అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము మన హృదయాలను, మన మనస్సును స్వాధీనపరుచుకొనగలుగుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవలసింది నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. గొప్ప గొప్ప పేర్లు, గొప్ప గొప్ప ఆ బిరుదులు కాదు, వారి తన హృదయం తన స్వాధీనం పరుచుకోవడు గల వాడే శ్రేష్ఠుడు, ధన్యుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామన్నది మనం పరీక్షించుకుందాం. పట్టణమును స్వాధీనపరుచుకున్న వాడు కంటే కూడా హృదయాన్ని స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. కాబట్టి మనము మన హృదయాన్ని స్వాధీనపరుచుకోగలుగుతున్నామా లేదా? దీర్ఘశాంతము కలిగి ఉన్నామా లేదా? పరాక్రమశాలిగా మనం ఉన్నామా అన్నది మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే అదే సామెత గ్రంథంలో ఒక వాక్యం చెప్తుంది, ఎవని గర్వము వారిని తగ్గించునని కూడా చెప్తుంది. అంటే ఎవరికి ఉన్న గర్వము వారిని తగ్గిస్తుంది. తగ్గించబడితే హెచ్చించబడతాం, హెచ్చించబడితే ఖచ్చితంగా తగ్గించబడతాం. మనకున్న గర్వము, మనకున్న అహంకారము ఖచ్చితంగా ఒకానొక దినమున మన జీవితంని తగ్గిస్తుంది. కాబట్టి నాశనానికి ముందు గర్వము నడుచున్న విధముగా వినయము అనేక ఘనతకు కారణమవుతుంది. వినయ మనస్సు గలవారు రాజుల ముందు నిలబడతారు, మౌనముగా ఉన్నవారు రాజుల ముందు నిలబడతారు. కాబట్టి దీర్ఘశాంతము కలిగి ఉండటము చాలా శ్రేష్టము. శాంతానికి శాంతిమూర్తి అయిన నిదర్శనమైన యేసు ప్రభువారిని ధరించుకొని దీర్ఘశాంతము కలిగి అనేక మందికి ఆశీర్వాదకరముగా మనము ఉండినట్లు దేవుడు మన జీవితంలో ఈ వాక్యాన్ని కార్యము జరిగించునుగాక. ఆమేన్.